sunlight hits in so many ways. Grab my shades and hit the streets. No plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే అనదర్ మీ ఫేవరెట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, క్లీనింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చెప్పాను కదా, హౌస్ డీప్ క్లీనింగ్ అనేది కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తానని చెప్పేసి ఇవాళ వచ్చేసి లివింగ్ రూమ్ క్లీనింగ్ అంతా కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా చాలా డస్ట్ ఉందని చెప్పాను కదా, సో దానికోసం క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుందాం. చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పటిలాగానే చిన్నపాటి చేంజెస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఫ్యూ థింగ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను. అవన్నీ కూడా అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి హై పాయింట్స్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్ లో దోశ బ్యాటర్ అంతా కూడా చూపించాను కదా, అది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దోశ చట్నీ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక సీజనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ కి. ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పల్లీలన్నీ కూడా వేపేసుకొని రెడీ చేసుకున్నాను పల్లీ చట్నీ కోసం. ఇంకా దోశలు అయితే వేస్తున్నా. ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా నాకు స్టికింగ్ అనేది ఉంటుందన్నమాట డెఫినెట్ గా. బట్ కానీ మా ఇంట్లో ఈ ఫస్ట్ దోశ కోసం గొడవలే జరిగిపోతూ ఉంటాయి అనమాట. అంత ఇష్టపడతారు. భానుకి హస్బెండ్ కి ఇద్దరికి ఫేవరెట్ అనమాట ఈ ఫస్ట్ దోశ. సో ఎవరికి అనేది ఏం లేదు, కానీ ఇద్దరికి 50-50 చేసి ఇచ్చేస్తుంటా. ఫస్ట్ దోశ మాత్రమే అలా వచ్చింది, కానీ ఇంకా మిగతా దోశలన్నీ కూడా సూపర్ సాఫ్ట్ గా చాలా చాలా బాగా కుదిరాయి. నేను దోశ బ్యాటర్ లో కొంచెం అంత సాల్ట్, చిటికెడంత షుగర్ వేసుకున్నాను కాబట్టి మంచిగా రెడిష్ బ్రౌన్ లో వస్తున్నాయి అనమాట దోశలు. షుగర్ వేయకపోతే కొంచెం అంత తెల్ల తెల్లగా వచ్చేస్తే మాకు అంత నచ్చవు అనమాట. కలర్ ఉంటే చాలా బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. సరౌండింగ్స్ అంతా క్రిస్పీగా, సెంటర్ లో సాఫ్ట్ గా చాలా బాగా కుదిరాయి అనమాట దోశలు అయితే మాత్రం. ఎప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను ఇంకా వీళ్ళకైతే. బాను ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి చాలా లేజీ అయిపోయాడు, చాలా లేట్ గా లేస్తున్నాడు అనమాట. ఏంటో ఈ హాలిడేస్ ఎందుకు వస్తాయో అర్థం కాదు. అదే కాలేజెస్ ఉన్నాయనుకోండి, పంక్చువాలిటీ డిసిప్లైన్ తో చక్కగా టైం టు టైం లేస్తారు, టైం టు టైం తింటారు కదా. సో సూపర్ యాక్టివ్ గా ఉంటారు పిల్లలందరూ కూడా. ఈ హాలిడేస్ లో అయితే అది వర్కౌట్ అవ్వదు. నేనైతే రీసెంట్గా కొన్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అనమాట. వాటి అన్బాక్సింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడొకటి ఇలా వచ్చాయన్నమాట. అన్ని అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుంటా. ఇక ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండిల్ సర్వింగ్ బౌల్ అనమాట. సూపర్ క్యూట్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేపాటికి తీసుకున్నా. ఇందులో మనము హాట్ సూప్స్ అలాంటివి ఏవైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ బోస్ అయితే పర్చేస్ చేసుకున్నాను. కలర్కి ఒకటిలాగా తీసుకున్నాను. ఈ ప్యాటర్న్లో చాలా బాగుంటున్నాయి, నాకు బాగా సెట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇవి తీసుకుంటున్నా. వీటిలో అయితే నేను 4 కలర్స్ ఐ థింక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది వైట్ అండ్ బ్లాక్ చూపిస్తున్నాను. ఇందులో మనకు చాలా 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 కలర్స్ ఉన్నాయి, మనకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నెక్ పీస్ అనమాట, పర్ల్స్ ది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నింది, అది పోయింది అనమాట. అప్పుడప్పుడు ఏదైనా సింపుల్ గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను అంతే. చాలా తక్కువ ప్రైస్ కి తీసుకున్నాను. కొన్ని ప్రైస్ తక్కువ ఉన్నా క్యూట్ గా ఉన్నాయి అనుకోండి, తీసేసుకోవటమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ కవర్ బ్యాగ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, నా శారీస్ అన్నీ కూడా ఈ బ్యాగ్స్లోనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. బయట పెడితే చాలా డస్ట్ ఫామ్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడైతే వీటిలో కుర్తీస్ అన్నీ కూడా ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా చాలా డస్ట్ ఫామ్ అయిపోతున్నాయి బయట పెట్టి. వార్డ్రోబ్లో ఉన్నా కూడా డస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రౌండ్ డెకరేటివ్ వాల్ మిర్రర్ అయితే పర్చేస్ చేసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించింది. ఇది నేను వాషింగ్ సింక్ దగ్గర ప్లేస్ చేద్దాం అనుకుని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అక్కడ వాల్ హ్యాంగ్ చేయడానికి మనకు చిన్న ట్యాగ్ లాంటిది కూడా ఇచ్చారు కదా. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. చాలా చాలా తక్కువ కాస్ట్గా తీసుకున్నా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా హెయిర్ బోస్లో మల్టిపుల్ కలర్స్ ఉంటాయని చెప్పేసి మన డ్రెస్సెస్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు మ్యాచింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100 క్యాండిల్స్ అయితే టీ లైట్ క్యాండిల్స్ పర్చేస్ చేసుకున్నాను. చాలా వరకు అయిపోయినాయి, ఉన్నా కూడా కొన్నిసార్లు ఆ ఒత్తు అనేది వెళ్ళిపోవటం అలా ఉందన్నమాట. ఇవైతే చాలా బాగా బర్న్ అవుతున్నాయి. ఇదైతే ప్లేస్ మ్యాట్ అనమాట. దీని గురించి తర్వాత డీటెయిల్గా చూపిస్తా. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి అస్సాం బ్యాంబూ ట్రే అనమాట. ఇది రీసెంట్ టైమ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనుకున్నాను, ఫైనలీ పర్చేస్ చేసుకున్నా. చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అండి. ఇదైతే డెకో క్రాఫ్ట్స్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. మెటాలిక్ మల్టీ టీ లైట్ క్యాండిల్ హోల్డర్ విత్ గ్లాస్ లిడ్స్ అనమాట. ఇది మనం ఏదైనా డెకరేషన్ అప్పుడు, పార్టీస్ అప్పుడు నీట్ గా డెకరేట్ చేసేసుకోవచ్చు. దీంతో మంచిగా టీ లైట్ క్యాండిల్స్ ప్లేస్ చేసి బ్యూటిఫుల్ పీస్ అనమాట. చాలా రోజులుగా తీసుకోవాలనుకున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చాలా వరకు హైయెస్ట్ కాస్ట్ ఉన్నాయి, బట్ నాకు ఇది చాలా తక్కువ కాస్ట్ కే వచ్చింది. దీంతో ఇవాళ నేను చక్కగా నీట్ గా డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా లివింగ్ రూమ్ ని. మీకు ఇందులో ఏవి పర్చేస్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క లింక్ నేను విష్ లింక్ ద్వారా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇలా మనం టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలా ప్లేస్ చేసి వెలిగించిన తర్వాత ఈ గ్లాసెస్ అనేవి ఇందులో ప్లేస్ చేసేయటమే. ఇంకిప్పుడైతే ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ప్రతిసారి ఏదో ఒక డౌట్ ఉంటుంది, బట్ ఎప్పుడు చూడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తా. ఎక్కడ ఒక చోట ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా వర్క్స్ మోడ్లోకి వెళ్ళిపోతాము. అప్పుడైతే మొత్తం వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేశాను కదా. ఇవాళ అయితే మొత్తం అన్ని కూడా బేజ్ అండ్ బ్రౌన్ కలర్లో టర్న్ అవుట్ చేసేస్తున్నాను లివింగ్ రూమ్ అంతా కూడా. అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కుకింగ్ చేయటం, బయటికి వెళ్ళటం, వీటితోనే సరిపోయింది. నాకు నిజంగా అసలు టైమే లేదనమాట ఇంటిని అస్సలు టేక్ కేర్ చేయడానికి. ప్రతి ఒక్క వర్క్స్ నేనే చేసుకోవాలి కదా, సో అలాంటప్పుడు ఇవి కూడా చేసుకోవాలంటే అస్సలు కుదిరేదే కాదనమాట. వంట చేసుకోవటం, వీడియో షూటింగ్స్, ఎడిటింగ్స్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నిటితో చాలా బిజీ అయిపోయాను. అందుకే ఇవాళంతా కూడా నీట్ గా చక్కగా క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. రోజు కొంచెంగా చేసుకున్నా సరిపోతుంది. ఈ రోజు మీతో ఎప్పుడు చూపించని దుమ్ము అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ కార్నర్ ఎప్పుడు కూడా పెద్దగా నేను క్లీన్ చేయను, జస్ట్ పైన చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడైతే మొత్తం అన్ని కూడా తీసి నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ వచ్చినప్పటి నుంచి హ్యాండీగా చక్కగా నీట్ గా చేసుకోగలుగుతున్నా. మనకేంటంటే మెయిన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంది అనుకోండి, ఎన్ని వర్క్స్ అయినా చేసేసుకోవచ్చు ఇలా వాక్యూమ్ తో. నా దగ్గర ముందున్న ట్యాంకర్ వాక్యూమ్ తో అసలు ఛాన్సెసే ఉండేది కాదు. నేను అవన్నీ కూడా చేసుకోవాలనుకుంటే చాలా వరకు చేంజ్ చేసుకోవడానికి చాలా హెవీ వెయిట్ అనిపించేది. బట్ ఇప్పుడైతే అన్ని కూడా నీట్ గా కార్నర్స్ కానీ, లేకపోతే బెడ్షీట్స్ కానీ, సోఫాస్ కానీ అన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాను ఈ అగారో వాక్యూమ్తో. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే అసలు ఆ కార్నర్స్ అన్నీ కూడా మీకు చూపెట్టేదాన్నే కాదు కదా, ఇలా పైన మాత్రమే చేసేదాన్ని. ప్రతిసారి కార్నర్స్ క్లీన్ చేయాలంటే కూడా చాలా కష్టమే. కొన్నిసార్లు మీకు చూపెట్టకపోయినా అలా కార్నర్స్ అన్నీ కూడా బ్యాక్ ఆఫ్ ద కెమెరా క్లీన్ అయిపోతూ ఉండేవి. ఇదిగోండి, ఏ మోడ్స్ కావాలంటే ఆ మోడ్స్ ఇలా చేంజ్ చేసేసుకునేసి ప్రతిదీ కూడా నీట్గా క్లీన్గా చేసేసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ చేసేయచ్చు తెలుసా, అంత లైట్ వెయిట్గా ఉంది. అండ్ బాను కూడా చాలా ఇష్టపడుతున్నాడు. ఇది వచ్చాక నేను చేస్తా అంటూనే ఉంటాడనమాట. అండ్ క్లీనింగ్ అయితే ఇంకా చాలా వరకు వచ్చేసింది. ఓన్లీ లివింగ్ రూమ్ మాత్రమే చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ అయితే చాలా క్లీన్ చేసేది ఉందన్నమాట. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ బెడ్రూమ్లో కూడా చిన్నపాటి మేక్ ఓవర్ చేసుకుందాం అని అయితే ప్లానింగ్లో ఉన్నాను. చూద్దాం, కొన్ని అయితే పర్చేస్ చేసుకుంటూ ఉన్నాను. అవన్నీ సెట్ అయ్యాక మీతో షేర్ చేసుకుంటా. ఈ మధ్యన మేక్ ఓవర్స్ అంటే పిచ్ అయిపోతుంది నాకైతే. అసలు కొత్తగా అలా న్యూలీ యాడెడ్ థింగ్స్ తో ఇంటిని బ్యూటిఫుల్ గా చేసుకోవటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ క్లీనింగ్ అనేది సింపుల్ థింగ్ అయితే అస్సలు కాదు. దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందో మీకు జస్ట్ ఇట్లా స్ప్లిట్ అండ్ ట్రాన్సిషన్స్ పెట్టుకుంటూ చేసుకుంటూ చూపిస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ దాకా నేను కష్టపడితే మీకు జస్ట్ ఇలా 15-16 మినిట్స్ లో షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ పర్లేదు, ఎంత కష్టపడినా అది మన ఇంటి కోసమే కదా. అండ్ మన సబ్స్క్రైబర్ వైశాలి గారు రీసెంట్ బ్లాగ్ లో కామెంట్ చేశారు, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అంట, దట్ ఈస్ 22nd జూన్. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి 22nd జూనే అవుతుంది. కాబట్టి వైశాలి గారు అండ్ గణేష్ గారు, మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఎప్పుడు కూడా మీ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వి విష్ యూ బోత్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంక ఇక్కడైతే బాను హెల్ప్ కావాల్సి వచ్చిందనమాట. ఈ కర్టన్స్ చేంజ్ చేసే టైంలో మాత్రమే వాడి హెల్ప్ కావాలి నాకు. ఇక
విండోస్ అయితే రీసెంట్‌గానే క్లీన్ చేశాననమాట. అగారో వాక్యూమ్ క్లీనర్‌తోనే చేసుకున్నాను. విండోస్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం సూపర్ హ్యాండీ అనిపించింది. మొత్తం నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. డస్ట్ అంతా కూడా కార్నర్స్ నుంచి వచ్చేసింది. ఇక కర్టన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను. అండ్ దివాన్ షీట్ అయితే రిమూవ్ చేసేసి అగైన్ ఇదంతా కూడా బెడ్ క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటున్నాను. సోఫాస్, బెడ్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతున్నాయి దీంతో. ఇంకా ఆ రోజంతా కూడా వర్క్స్ చేసుకుంటూనే ఉన్నాను కాబట్టి ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏమీ చేయలేదు. జస్ట్ రైస్‌కి మాత్రమే పెట్టుకున్నాను. కర్రీస్ అయితే మా వారిని తీసుకురమ్మని అయితే చెప్పాను. ఇక మళ్ళీ వంట కోసం అని టైం అయితే అస్సలు కేటాయించలేను. నాకు అప్పటికే చాలా టైర్డ్‌నెస్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నా దగ్గర బ్యాలెన్స్ ఈ ఫోమ్ మ్యాట్ అయితే ఉండిందనమాట ఎప్పటిదో. ఇంక ఇది ఉండేపాటికి ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నాను. చాలా మెస్సీ అయిపోతోంది డైరెక్ట్‌గా అయితే. ఇంక అలా స్టిక్ ఆన్ చేయడానికి డబుల్ ప్లాస్టర్ హెల్ప్ అయితే తీసుకునేసి మొత్తం అన్నీ కూడా ఇలా స్టిక్ ఆన్ చేసేస్తున్నాను 4 వైపులా. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక కరెక్ట్‌గా ఇది బ్యాలెన్స్ మిగిలినింది అది వేసేస్తున్నా. ఇంక ఓవరాల్ డస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సోఫాస్ కింద చూసారా ఎంత డస్ట్ ఉందో చెప్పాను కదా ఇందాక. ఎప్పుడు చూపించనిది కూడా చూపిస్తానని చెప్పేసి ఇదే అనమాట ఆ డస్ట్. ఇది పరకపెట్టి అలా చిమ్మామనుకోండి మొత్తం అంతా ఎగురుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. డస్ట్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు. బట్ నాకు ఇప్పుడు అస్సలు అలాంటి ఇబ్బందే లేకుండా చాలా బాగా అనిపించేసింది. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది వర్క్ కూడా. వాక్యూమ్ చేసి మాప్ పెడుతుంటే అసలు ఏ మాత్రం స్టిక్ ఆన్ అవ్వట్లేదు. చాలా నీట్‌గా అయిపోయిందనమాట. రీసెంట్‌గా నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారనమాట. "అక్క మీ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఇంకొకసారి షేర్ చేయండి అక్క మా కోసం" అని చెప్పేసి. నేను కొత్తగా ఏం తీసుకోలేదు పీసెస్. ఆల్రెడీ రీసెంట్‌గానే ఒక హాల్ అయితే షేర్ చేశాననమాట. చూడకపోతే ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాదాపు అందులోనే నా మోస్ట్ ఫేవరెట్ పీసెస్ అన్నీ కూడా అందులోనే షేర్ చేశాను. ఇంకా ఎప్పుడైనా న్యూలీ యాడెడ్ థింగ్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటా. నేను ప్రతిసారి ఎప్పుడు ఏం కొన్నా కూడా మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. సో మీరు డైలీ నా వ్లాగ్స్ కనుక మీరు ఫాలో చేస్తున్నట్టయితే నేను వ్లాగ్స్‌లోనే ఏం కొన్నా కూడా చూపించేస్తూ ఉంటాననమాట. ఇక షౌట్ అవుట్స్ ఇచ్చేద్దామా? అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ దివ్య సింపుల్ వ్లాగ్స్, బందరు మధు, శ్రీజ, ఐశ్వర్య నందిని, ఆంధ్ర కుట్టి ఇన్ భాగ్యనగరం, సుజాత, సురీత్, అప్సర్ సుల్తానా షైక్, చెన్ను, శ్రీ దుర్గా, మౌనికా ఫ్లోరెన్స్, అయాన్ ఖాన్, ఝాన్సీ అరగొండ, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, నల్లపురెడ్డి తేజస్విని, వానమ్మ వ్లాగ్స్, అన్ను వెల్లంపల్లియ, రోజామణి, క్రమాదేవి, కల్పలత, రాహిమ, టిఎస్ రేఖ, సుజాత, శీలపాగ, శ్రీనివాసరావు, లావణ్య, గొర్లి కవిత గ్రేస్, ఇండియన్ మామ్ ఆస్ట్రా, మోహిని లత, కర్ణాటి షణ్ముఖి, భ్రమరపురం 4584, షేక్ షబానా, వైశాలి, సంధ్యారాణి, నాగప్రణిత, దుప్పగీత, ప్రీతి భరత్, కళ, పావని. వాల్యుబుల్ టైం ని కేటాయించి మన వీడియోస్ చూసి టిల్ ఎండ్ వాచ్ చేసి నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ని గ్రోత్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నపాటి చేంజెస్ అయితే అక్కడక్కడ చేసుకుంటూ వస్తున్నాను, చూస్తున్నారు కదా. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చాలా చాలా పీస్ అండ్ హ్యాపీగా ఉంది అండ్ సోల్ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ ఈవినింగ్ అలాగా హౌస్ అంతా కూడా చక్కగా ఇలా టీ లైట్ క్యాండిల్ హోల్డర్‌లో క్యాండిల్స్ ప్లేస్ చేసి మొత్తం అన్నీ కూడా ప్రశాంతంగా వెలిగించేస్తున్నాను. ఇది కదా అసలైన సోల్ సాటిస్ఫాక్షన్ అంటే. ఇంకేం కావాలి చెప్పండి. మార్నింగ్ నుంచి పడ్డ కష్టం ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే ఎందుకు పడం? ఎంత పడినా ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అన్నప్పుడు అది కష్టమే అనిపించదు. మీరేమంటారు? ఎలా ఉంది ఇప్పుడు నా హౌస్? ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత రిలాక్స్‌గా ఉంది కదా! ఐ నో నాకన్నా మా ఇల్లు మీకే చాలా 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 ఇష్టమని. ఇక చక్కగా ఒక ప్లెజెంట్ మ్యూజిక్ అయితే ప్లేస్ చేస్తాను. ఆ మ్యూజిక్‌తో పాటు మా రిలాక్స్ హోమ్ అనేది మీరు కూడా చూసేయండి.
చూసారు కదా! ఎలా అనిపిస్తుంది నా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ నచ్చింది కదా! నచ్చితే గనక నేనైతే ఒక లైక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే హైప్ చేసి ఎంకరేజ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే హోప్ చేస్తూ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.